నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకళ్ళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సంబంధించి అమ్మవారి తూర్పు ద్వారా ముఖ మండప నిర్మాణం మరియు అక్కడ అవసరమైన అభివృద్ధి పనులకు 20 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ మండపం ముఖద్వారం శంకుస్థాపనకి ముఖ్య కారణం, అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యక్తి డోనర్ కూడా శ్రీ మిత్రుడు ముల్లా చిన్నబాబు గారు, మాకు చిరకాల మిత్రుడు. అదేవిధంగా ఆయన ముందుకొచ్చి ఈరోజు ఈ అమ్మవారి దేవస్థానంలో ముఖమండపానికి 20 లక్షల రూపాయలు డోనర్గా నిలిచినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల తరపున, ఎమ్మెల్యే గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక అభివృద్ధి కార్యక్రమం స్థానిక కార్పొరేటరు విజయలక్ష్మి గారు, వారి భర్త మధు గారి ఆధ్వర్యంలో ఏదైతే నివేదనశాల ఉంటుందో దానికి సంబంధించి కూడా డోనర్గా నిలిచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సింహపురి గ్రామదేవత ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ఇంకా కూడా డెవలప్మెంట్ చేయాలా, ఇంకా ఈ దేవస్థానానికి సంబంధించి ఇంకా కూడా కొన్ని ఫండ్స్ తెచ్చి అమ్మవారి ఆదేశాలతో అమ్మవారి అనుగ్రహంతో చేయాలనే ఉద్దేశంతో అటు ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ఈ దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి చైర్మన్ సురేంద్ర గారి ఆధ్వర్యంలో ధర్మకర్త మండలి సభ్యులు, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా మనుషు గారు అందరం కూడా అధికారులతో కలిసి నిరంతరం కూడా దీనికి సంబంధించి అందరితో కూడా మాట్లాడుతున్నాం. ఇంకా కూడా అతి త్వరలో ఇంకా కొంతమంది దాతల సహాయంతో ఈ దేవాలయం టెంపుల్కి సంబంధించి కోటి చిల్లర పైన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. దాన్ని పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తూ ఏదేమైనా ఈరోజు 20 లక్షల రూపాయలతో ఈ ముఖద్వారం శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, అదేవిధంగా అధికారులకు, అదేవిధంగా దాత డోనర్ చిన్నబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు 35 సంవత్సరాల నుంచి టెంపుల్ని వస్తున్నాను. ఆమె కటాక్ష వల్ల నేను ఒక అభివృద్ధి చెందాను. మా ఎమ్మెల్యే గారు సహకారం అందించినందువల్ల, చెప్పడం వల్ల మేము దీన్ని ప్రమోట్ చేయడం. అందరికీ నమస్కారం. ఈరోజు సింహపురి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వర అమ్మ దేవస్థానం నందు తూర్పు ముఖద్వార మండపం నిర్మాణము, దాని యొక్క శంకుస్థాపన పని జరిగింది. దానికి దాతలుగా ముల్ల చిన్నబాబు అన్నగారు ఉన్నారు. మేము ఎప్పుడు చేసుకున్న అదృష్టమో మాకు ఈ ధర్మకర్తల మండలిగా కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు మాకు ఈ ధర్మకర్తల మండలిగా ఇచ్చారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇది ఒక పదవి కాదు, సేవ చేసుకునే భాగ్యం, భక్తుల్ని దాతల్ని ఉభయకర్తల్ని గౌరవించుకోండి అనే విషయం మాకు చెప్పారు. వాళ్ళ మాట శిరసా వహించి భక్తుల్ని, ప్రతి ఒక్క సామాన్య భక్తుల్ని, ఉభయదాతల్ని ఉభయకర్తల్ని గౌరవించుకున్నాము. వాళ్ళు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం గౌరవించడం వల్ల ఈరోజు స్వచ్ఛందంగా గుడికి ఏమేమి డెవలప్మెంట్స్ కావాలో అవన్నీ ఒక ప్లాన్ వేసి ఎమ్మెల్యే గారు అలాగే కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు ఇద్దరు సహాయ సహకారాలతో ఈరోజు ముఖద్వార మండపం నిర్మించినందుకు
చిన్నబాబు గారు రూపంలో మాకు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ఇంకా పలు అభివృద్ధి పనులకు మాకు స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే గిరణ చాలా సూచనల మేరకు కొన్ని పనులు త్వరగా స్టార్ట్ చేస్తాము. వాళ్ళ